హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పార్ట్ 13. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు. మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు. పాపం వాళ్ళకి తెలియదు అక్క తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగచ్చు, లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగచ్చు, లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగచ్చు. ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని, మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. రాత్రి వచ్చింది నా బాయ్ ఫ్రెండ్ వినయ్. 4 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నా. నన్ను చూడాలని చెప్పింటే రమ్మన్నాను. వాడు అలా చేస్తాడనుకోలేదు. కానీ నేను కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. తప్పు నాదే. ఎవరికైనా తెలుసుంటే ఇంటి పరువు పోయేది. నాకు చావు ఒక్కటే దిక్కయ్యేది. ఇంకోసారి నేను ఆ తప్పు చేయను. అతను నా బాయ్ ఫ్రెండ్. కానీ నువ్వు నా తమ్ముడివి, అలా చేయకూడదు. అది బయటపడితే ఇంట్లో అందరూ కట్టుకొని చావాలి. ఇందులో ఎవరి తప్పు లేదు. నీకు హెల్ప్ చేద్దామని మొదలెట్టి ఒక్కొక్కటిగా తప్పులు చేస్తూ ఇంత దూరం తెచ్చుకున్నాను. ఇకనైనా మించిపోయింది లేదు. ఇక ఆపేద్దాం. ఎవరి కంట్లో పడకముందే ఆపేద్దాం. నేను పెళ్ళయ్యే వరకు వినయ్ని మర్చిపోతాను. నువ్వు కూడా జరిగినదంతా మర్చిపో. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ల్యాప్టాప్లో చూసుకో. ఒకప్పుడు అది తప్పు అనిపించింది, ఇప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. బయట వాళ్ళకెవ్వరికీ తెలియకుండా ఉంటుంది. సరేనా అంటూ నా బుగ్గలు పట్టుకొని తల పైకెత్తింది. నేను తలూపాను. అక్క లేచి బయటికి వెళుతూ, లేచి రెడీ కాపు, నేను టిఫిన్ రెడీ చేస్తుంటాను. నేను తలూపి లేచాను. బాత్రూంకి వెళ్ళి రెడీ అయ్యి షార్ట్ వేసుకొని బయటికి వచ్చాను. అక్క కిచెన్లో నైటీ వేరేది మార్చుకొని ఉంది. జరిగిన దానికి ఇంకా సిగ్గుగానే ఉంది. అక్కతో ఏం మాట్లాడకుండా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నాను. టిఫిన్ రెడీ అయ్యాక ఇద్దరం కూర్చొని తింటూ, టీవీ చూస్తూ కూర్చొనే బదులు డ్రెస్ వేసుకొని స్కూల్కి రెడీ అవ్వచ్చు కదా. అమ్మ స్కూల్ వెళ్ళొద్దు, నీకు తోడుగా ఉండమంది. వెళ్ళాలని లేకుంటే వద్దులే, అబద్ధాలు ఎందుకు? నేను చిరునవ్వు నవ్వాను. తినడం అయిపోయాక నేను మళ్ళీ టీవీ చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి అక్క పిలిచింది. అక్క రూమ్కి వెళ్ళాను. ఎందుకు పిలిచిందో అనుకుంటూ. రా కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకొని ల్యాప్టాప్లో వీడియో చూపిస్తుంది. అది నాకు దిమ్మ తిరిగే షాక్. ఇంకోసారి పొద్దున చేసినట్టు చేయకూడదు అని అక్క లేచి వెళ్తుంది. అక్క, ఇలాంటి వీడియోస్ ఎలా చూడాలి? ఇక్కడ జరిగేవన్నీ ఎవరితో చెప్పవని మదర్ ప్రామిస్ చేయి. అప్పుడు అక్క మాట పూర్తి కాకముందే, మదర్ ప్రామిస్ అక్క, ఎవరితో చెప్పను. అక్క వచ్చి మళ్ళీ కూర్చుంది. నేను ఎప్పుడు ఓపెన్ చేసే మొజిల్లా కాకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసింది. అందులో 2 అక్షరాలు కొట్టగానే లిస్ట్ వచ్చింది. అందులో ఒకదాని మీద ఎంటర్ కొట్టగానే నిండా వీడియోలు వచ్చాయి. వాటిని చూసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదిగో, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి, చూసుకుంటూ కూర్చో అని చూపించి వెళ్ళిపోయింది. ఏం ఆలోచించకుండా ఒకటి ఓపెన్ చేశాను. కాసేపటికి అక్క లోపలికొచ్చింది. ఏంట్రా, ఇంకా అవ్వలేదా? అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలానే చేశావనుకో, నా నుండి ఎలాంటి హెల్ప్ ఉండదు. నాకు సంబంధమే లేదని చెప్పేస్తా. వాళ్ళుంటే డోర్ లాక్ చేసి చూస్తాను కదక్క, తెలివిగా సమాధానం చెప్పాను. అక్క తన స్నానానికి కావాల్సినవి తీసుకుంటూ, ఆ మాత్రం తెలివి ఉంటే చాలే అని వెళ్తూ పక్కన తడి చూసి, నాకిదే పని ఇక తొడవడం, నాతో పాటు వినయ్ బాబును కూడా కలిపి అంది. నేనేం మాట్లాడలేదు. నేను స్నానానికి వెళ్తున్నాను, స్టవ్ మీద కుక్కర్ పెట్టాను, ఇంకో విజిల్ రాగానే ఆఫ్ చేసేయి, మర్చిపోకు. సరే అక్క. అక్క వెళ్ళిపోయింది. నేను వీడియోలు చూసుకుంటూ కూర్చొని విజిల్ని గమనిస్తున్నాను. ఇంతలో విజిల్ మోగేసరికి లేచి వెళ్ళాను. ఆఫ్ చేసి వస్తుంటే బెల్ మోగింది. వెళ్ళి చూస్తే మా బంధువుల అబ్బాయి. 18 ఏళ్ళుంటాయేమో, ఇంటర్ చదువుతున్నాడు. నేను అన్న అని పిలుస్తుంటా. మమ్మీ లేదా? లేదు, పెళ్ళికి వెళ్ళారన్నా. కూర్చుందురా అని లోపలికి పిలిచాను. అన్న లోపలికి వచ్చి సోఫా మీద కూర్చున్నాడు. నాకేం చెయ్యాలో తోచక అమ్మ రూమ్లో స్నానం చేస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ బయట నిలబడి, అక్క, శేఖర్ అన్న వచ్చాడు అని ఇంకా ఏం చెప్పకముందే, అవునా అని కాసేపు గ్యాప్ ఇచ్చి, డోర్ మూసి లాక్ చెయ్యి అన్న వెంటనే వెళ్ళి లాక్ చేశాను.
ఆ శబ్దానికి అక్కకు మూసిన విషయం తెలిసిపోతుంది. అక్క బాత్రూమ్ డోర్ తెరుచుకొని బయటికొచ్చింది. కళ్ళు జిగేలుమనిపించేట్టు అక్క టవల్ కట్టుకొని బయటికొచ్చింది. శరీరం తల నిండా నురుగు. మొహం ఒకటి కడుక్కొని వచ్చింది. నీళ్లు కారుతున్నాయి. టవల్ కూడా సగం తడిచిపోయింది. బయట చలికి గొనుకుతూ వచ్చి బెడ్ కింద నుండి కీ తీసుకొని బీరువా తెరిచి డబ్బులు తీస్తూ స్టవ్ ఆఫ్ చేశావా అంది. చేశానక్క. డబ్బులు తీసుకొని వచ్చి నాకిస్తూ ఇచ్చేసి అతను వెళ్ళాక జాగ్రత్తగా బయట డోర్ లాక్ చేసేసేయ్ అని చెప్పి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అంత కష్టపడి ఇచ్చే బదులు కాసేపు కూర్చోబెట్టు అని చెప్పుంటే సరిపోయేది కదా. ఏమోలే, స్నానం చేయడానికి చాలా టైం పడుతుందేమో అని ఉండొచ్చు అని వెళ్ళి అన్నకు డబ్బులు ఇవ్వగానే వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేసుకొని వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని నా పని మొదలెట్టాను. కాసేపటికి అక్క స్నానం చేసుకొని బట్టలు తొడుక్కొని పద్ధతిగా వచ్చింది. చున్నీ వేసుకోలేదు. టవల్ తలకు చుట్టుకొని ఉంది. ఏరా, ఇక చూడటం ఆపవా? ఉండక్క, చాలా బాగున్నాయి. పొద్దున చేసిన ఘనకార్యం చాలక స్కూల్ ఎక్కొట్టావు, నా బెడ్ పాడు చేశావు. ఇవన్నీ సరే కానీ చదువు పక్కన పడేసి ఇవి గంటల కొద్దీ చూస్తూ కూర్చుంటే ఊరుకోను. వెళ్ళి చదువుకోపో. మళ్ళీ కావాలంటే సాయంత్రం చూద్దు గాని అన్నది. అక్క మాట సద్దన్న మూట. ప్రస్తుతానికి నాకు అక్కే దైవం, తనే సర్వస్వం. ఇంకేమీ మాట్లాడకుండా క్షణం ఆలస్యం చేయకుండా లేచి, సరే అక్క, నేను వెళ్ళి పడుకుంటాను. సాయంత్రం రఫీక్ స్కూల్ నుండి వచ్చాక వాడి బుక్స్లో చూసి ఈ రోజుది సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ చేసుకుంటాను. భోజనం రెడీ అయింది, తిని పడుకుందులే అంది. తలూపి వెళ్ళి టీవీ చూస్తూ భోజనం చేసి వెళ్ళి పడుకున్నాను. సాయంత్రం మెలకు వచ్చి లేచాను. రఫీక్ వచ్చాడేమో, ఆ హోంవర్కులు చేసేస్తే మళ్ళీ ఆ వీడియోస్ చూసుకోవచ్చు అన్న ఆనందంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బుక్స్ అడిగితే తను కూడా మా ఇంటికి వచ్చి అక్కడి హోంవర్కులు చేసుకుంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పి నాతోనే వచ్చాడు. హాల్లో కూర్చొని రాసుకుంటూ కూర్చున్నాం. తను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. అక్క తన రూమ్లో పడుకొని ఉంది. ఇక రాసుకోవడం అయిపోతుందనగా లేచి వచ్చింది. టీవీ వేసుకొని చూస్తూ కూర్చుంది. రాసుకోవడం అయిపోయాక కాసేపు ముగ్గురు మాట్లాడుకుంటూ టీవీ చూసిన తర్వాత రఫీక్ వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళి చూసుకోవచ్చా లేక అక్క ఏమైనా తిడుతుందా అని సంకోచిస్తూ కూర్చున్నాను. అక్కని పర్మిషన్లా అడిగితే తనే సాయంత్రం చూసుకోమంది కాబట్టి సరేనంటుంది. అక్క కూడా అడిగినందుకు పొంగిపోతుందనుకున్నాను. అక్క, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? వెళ్ళు, కానీ బెడ్ మీద జాగ్రత్త. ఇప్పుడే వేరేది పరిచాను. సరే అక్క, సంతోషంతో ఎగురుకుంటూ వెళ్ళాను. నాకు అవి తప్పితే వేరే ధ్యాసే లేదు. ఎంతైనా కొత్త మోజు కదా. ఎన్ని చూసినా అక్క వయసు, అమ్మ వయసు, నాన్న వయసులోళ్ళు కూడా ఉన్నారు. కానీ నా వయసు వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే నేను ఇంకా పెద్ద కావాలేమో. కాసేపటికి అక్క లోపలికొచ్చింది. నేను చిరునవ్వుతో అక్క వైపు చూశాను. అక్క బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి తుడుచుకుంటూ పక్కన కూర్చుంది. అక్క కూడా వీడియో చూస్తున్నట్టు అర్థమైంది. నాకు ల్యాప్టాప్తో కొద్దిగా పనుంది అని చెప్పి అక్కడే కూర్చుంది. కాసేపటికి అక్క బేజారుగా ఏమో వెనక్కి వాలి పడుకుంది. పాపం ఏదో పని ఉందట. నా పని త్వరగా అయితే తను పని చేసుకుంటుంది అనుకున్నాను. అక్క బెడ్షీట్ కప్పుకుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.